దేవుని దగ్గర నుంచి విచారించకుండా ఏ ఒక్క మాట కూడా మీరు మాట్లాడకండి. ఆ మాటలే అనేక జనాలు మీ దగ్గర రాకుండా చేస్తున్నాయి. ఆ అవివేక మాటలే, అజ్ఞానం మాటలే. చూసిన అవివేక మాటలు, యోబు యొక్క స్నేహితులు ఎంత అవివేకంగా మాట్లాడినరో. కడుపు మసిలిపోయింది దేవునికి. నా కోపం మీ మీద రగులుకుంటుంది అన్నాడు తెలుసా. అతని దగ్గరికి వెళ్ళి అతను ప్రార్థన చేస్తేనే మిమ్మల్ని క్షమిస్తాడు. మళ్ళీ అతను కూడా ఏమన్నాడు తెలుసా, యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థించినప్పుడు దేవుడు యోబు యొక్క క్షేమస్థితి మరలా అతనికి దయచేసిన రాశాడు. జాగ్రత్తగా వినండి. ఎందుకు మీ దగ్గరికి ప్రజలు రావట్లేదు? ఇప్పటి నుంచి ఎవ్వరు జోలికి పోకండి, ఎవరిని ఏమనకండి, ఎవరిని విమర్శించకండి, ఎవరిని తప్పులు పట్టకండి, ఎవరిని తూలనాడకండి, ఎవరిని కారెడ్డ మాటలు